తీసుకోండి. దేవుణ్ణి ఎరగని అన్ని జనుల్లోనే ఎంతో కృతజ్ఞత ఉంటే, దేవుణ్ణి ఎరిగిన మనకి ఇంకా ఎక్కువ కృతజ్ఞత బుద్ధి ఉండాలి. దేవుని ఎడల మనకు కృతజ్ఞత ఉండాలి. సాటి నరుల ఎడల కూడా మనకి కృతజ్ఞత, అంటే మనకు మేలు చేసిన వారి ఎడల కృతజ్ఞత ఉండాలి. శతాధిపతికి దాసుడు కాస్త కూస్తో పైకం తీసుకొని పైసలు తీసుకొని పనిచేసి ఉంటాడు. అయినా ఇతడు నాకు సేవ చేశాడు, పాపం ఆడి చేతులు నాకు సేవ చేసినాయి, ఆడి చేతులతో నాకు ఆహారం ఇచ్చాడు, గిన్నె అందించాడు, నీళ్ళు ఇచ్చాడు, నా కాళ్ళ చెప్పులు తీసుకెళ్ళి పక్కన పెట్టాడు, నాకు సేవ చేసిన ఆ చెయ్యి కాళ్ళు రెండు చచ్చుబడిపోయినాయి, అయ్యో అని బాధపడ్డాడు. పనోడు కదా అని పక్కనేలా. అప్పటిదాకా పనివాడుగా ఉన్నవాడు ఇప్పుడు కన్నబిడ్డలాగా స్వీకరించాడు. అది శతాధిపతి మనసు అండి. అగలే 60 सेकंड में मैं आपको ऐसे वजन घटाने के टिप కోసం ఇతడు తన బిడ్డలాగా వేడుకోవటం అంటే యజమానుడి పాత్రను తీసేసి తండ్రి పాత్ర పోషించినట్టే కదండి. యేసయ్యది ఎంత మంచి మనసో చూడు. సత్క్రియ చేసిన వాడు అన్యుడైనా పొగడకుండా ఉండలేదు చూడు యేసయ్య. యేసయ్య మంచి మనసు అది. ఏ కొంచెం మనలో నమ్మకత్వం కలిగి కనబడ్డా మనల్ని ఘనపరచకుండా ఉండలేడు. ఎంత అంటే వెంటనే స్పందించాడు. ఇశ్రాయేల్లోనైనా ఇంత విశ్వాసం నేను చూడలా అన్నాడు. అంటే అంత గొప్ప విశ్వాసితనని ఘనపరిచేశాడు. ఆ రోజు ఆ మహానుభావుడు ఇచ్చిన ఆ చిన్న ఘనత తరతరాలకు నిత్యత్వ పర్యంతం గ్రంథంలోకి ఎక్కిందండి. యేసయ్య ఇచ్చే ఘనత శాశ్వతమైంది. అది మేలు పొంది ఏమండి, ఏరు దాటిన దాకా ఓడలు ఎక్కి కూర్చున్న వాళ్ళు ఏమండి ఓడమల్లన్న గారు అంటారు. ఏరు దాటి ఒడ్డుకు దిగినాక ఏరులో ఉన్నప్పుడేమో ఓడమల్లన్న అంట. ఏరు దాటి ఒడ్డుకు ఎక్కిన తర్వాత పోరా బోడి మల్లన్న అన్నారు. కొంతమంది బుద్ధులు అట్ట తగలబడతాయి. ఆ బుద్ధులకు తగ్గట్టే బతుకులు తగలబడతాయి. కృతజ్ఞతా బుద్ధి. ఒక్కసారి మేలు పొందితే, ఒకసారి మంచి పొందితే, ఒకసారి సహకారం పొందితే, ఏ విధం చేతనైనా సరే ఆ వ్యక్తికి మేలు చేయటానికి, అతడు చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా గుండెల్లో ఎల్లప్పుడూ పెట్టుకోవడానికి ఆ కృతజ్ఞత బుద్ధి మనం సాధన చేయాలి. కృతజ్ఞత బుద్ధి కలిగిన హృదయాలంటే యేసయ్యకి చాలా ఇష్టం. మర్చిపోవద్దు.